హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటి అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, అది మీ అందరితో షేర్ చేసుకోవాలి. మీకు ఈ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా అయితే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే చాలామంది చాలా చెప్పారు, బట్ ఏది చేయాలో అర్థమవుతలేదు. అందుకోసమే ఇంకా మిమ్మల్ని అందరిని అయితే అడుగుతున్నా. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలే మర్చిపోద్దు. ఇంకా మా ఇంటి ముందు అయితే ఫస్ట్ తులసి చెట్టు అయితే పెట్టాను. తులసి చెట్టు పక్కన స్నేక్ ప్లాంట్, అలాగే అలోవేరా, అలాగే ఓమా ప్లాంట్, 4 ప్లాంట్స్ అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు డౌట్ ఏంటి అంటే తులసి చెట్టుకు ఇట్లా పువ్వులు వచ్చిన తర్వాత అవి గింజలు అవుతాయి కదా, గింజలు అయినాయి, బట్ చాలా అయినాయి. కొంతమంది ఏమో అవే రాలిపోయి అందులోనే పడి మళ్ళీ మొలుస్తాయి అంటున్నారు. కాకపోతే అది చిన్న కుండి కదా, మళ్ళీ చాలా మొలుస్తే మళ్ళీ అంతా గలీజ్గా మంచి ఉండదు కదా అని ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగిన. వాళ్ళు అడిగితే వాళ్ళేమో చిన్న చిన్న అవి తెంపేసి దేవుడి దగ్గర పెట్టాలి అని అయితే కొంతమంది చెప్తున్నారు. చాలామంది చాలా విధాలుగా అయితే చెప్తున్నారు. ఏం చేయాలో అర్థమైతలేదు. అందుకోసం ఇంకా మీ అందరిని అడిగితే మీరైనా ఆన్సర్ చెప్తారు కావచ్చు అని అయితే మిమ్మల్ని అయితే అడిగిన. ఇంకా ఒక్క పక్కనే అవి కొమ్మలు అయితే వచ్చినాయి, ఇటు సైడ్ రాలేదు. ఎందుకు అంటే ఇటు సైడ్ అన్నీ మా పక్కన పాప ఉంటుంది, ఆ పాప అన్నీ చిన్నగా ఉన్నప్పుడు అన్నీ అయితే తెంపేసింది. అందుకే ఇప్పుడు ఒకటే సైడ్ అయితే వచ్చినాయి. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అసలే మర్చిపోద్దు. అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.